సో గైస్ వన్ పీస్ చాప్టర్ 1190 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసే ఇంకా మెయిన్ చాప్టర్ రిలీజ్ అవ్వలేదు, దానికి ఇంకా 2 days టైం ఉంది. అప్పటి వరకు మనం ఈ స్పాయిలర్స్ ని ఎంజాయ్ చేద్దాం. పైగా ప్రీవియస్ వీక్ మన ఓడా సెన్సే బ్రేక్ తీసుకున్నారు కాబట్టి మీలో చాలా మంది లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో మర్చిపోయి ఉంటారు. సో నేను పైన బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వినండి. మన ఇము సమా లూఫీని పొడి చేశాడు, ఒకసారి కాదు 2 సార్లు. మీరు ఈ ప్యానల్ ని కొంచెం జూమ్ చేస్తే అసలు ఆ కత్తి ఎంత పెద్దగా ఉందో, మన లూఫీ దాని ముందు ఎంత ఉన్నాడో మీకు కనిపించేది. నాకు తెలిసి గ్యారంటీ లూఫీ యొక్క కొన్ని ఆర్గన్స్ పోయాయి. ఇప్పుడు ఈ కండిషన్ లో మన లూఫీని ఇలాగే వదిలేస్తే గ్యారంటీ లూఫీ పోతాడు. తన్ని కాపాడే వాళ్ళు కూడా ప్రస్తుతం ఎల్బఫ్ లో ఎవరు లేరు. ఉన్న ఒక పర్సన్ మన లోకి, తన పరిస్థితి ఏంటో మీకు తెలిసిందే. అండ్ మన మిగతా స్ట్రా హెడ్స్, జింబే వీళ్ళు ఉన్నారు, బట్ వీళ్ళందరూ మన ఇము సమా ముందు నుంచోలేరు అన్నమాట. అందుకనే వేరే దారి లేక స్వయంగా మన గబానే వచ్చి ఇము సమాని ఆపుతాడు. ఈ ప్రాసెస్ లో తను ఎంకలో ఉన్న ఆ ట్రీని కోసేసి మన లూఫీని కూడా ఫ్రీ చేస్తాడన్నమాట. ప్రస్తుతం మన లూఫీ పక్కన పడిపోతాడు. ఇంక ఈ చాప్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. వన్ పీస్ చాప్టర్ 1190 యొక్క పేరు వచ్చేసి ద పర్సన్ హూస్ డెత్ వుడ్ మేక్ పీపుల్స్ హ్యాపీ. అండ్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు మన షాంక్స్ అలాగే లూఫీని చూడబోతున్నారు. వీళ్ళిద్దరు కూర్చొని తింటూ ఉంటారు. మనం చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్యానల్ లో షాంక్స్ అలాగే లూఫీని చూడబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన గబాన్ నుంచి. ఇక్కడ మన గబాన్ ఇము సమా యొక్క ఆ అటాక్ ని ఆపిన తర్వాత తను లూఫీకి ఫస్ట్ ఏం చెప్తాడు తెలుసా? ఐఎమ్ డిసప్పాయింటెడ్ లూఫీ అని చెప్పి తను అంటాడు. మన గబాన్ ఇలా ఎందుకు అంటున్నాడంటే తనకి తెలుసు జాయ్ బాయ్ ఎవరో, తనకి తెలుసు ఇము సమా ఎవరో తెలుసు, మన లూఫీ తిన్న ఆ డెవిల్ ఫ్రూట్ యొక్క పొటెన్షియల్ కూడా తనకి తెలుసు. లిటరల్లీ లూఫీ వస్తాడు, సన్ గాడ్ నికా వస్తాడు, జాయ్ బాయ్ వస్తాడు అని చెప్పి తను చాలా సంవత్సరాల నుంచి ఎల్బఫ్ లో వెయిట్ చేశాడు. కానీ ఫైనల్లీ ఆ సన్ గాడ్ నికా వచ్చిన తర్వాత మనడు డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే మన లూఫీ దాని యొక్క పవర్ ని ఉపయోగించలేకపోతున్నాడు. అది చూసి మన గబాన్ ఇక్కడ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాడు అన్నమాట. తను లూఫీకి చెప్తాడు, హే లూఫీ, నీ యొక్క డ్రీమ్ కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవ్వాలని కదా, నా మాట విని అది వదిలే, నీ వల్ల అవ్వదు. అసలు ఒక పైరట్ కింగ్ లా మారడం అనేది నీకేదైనా సిల్లీ విషయంగా అనిపిస్తుందా? ఇది అంత ఈజీ పని కాదు. ఈ పైరట్ కింగ్ అనే టైటిల్ ఎవరి దగ్గర అయితే ఉండిద్దో జనాలందరూ ఆ వ్యక్తి చనిపోవాలి, తను ఎప్పుడు చనిపోతాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోతేనే కదా ఆ టైటిల్ పాస్ డౌన్ అయ్యిద్ది. ఎవరో ఒకరు ఆ టైటిల్ ని పొందొచ్చు. ప్రతి ఒక్కరు పైరట్ కింగ్ అవుదామని అనుకుంటారు. ఇది ఒక గేమ్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. నువ్వు ఇలాంటి ఒక సమాజంలో బ్రతుకుతున్నావు మంకీ డి లూఫీ. నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవ్వాలంటే నువ్వు సీరియస్ గా ఉండాలి. ఇలా అని కాకుండా నువ్వేదో నవ్వుతూ సరదాగా అందరితో కలిసి ఉంటా, అందరిని వేసుకొని వెళ్తా అంటే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన గబాన్ అంటాడు. దిస్ ఈస్ సమ్ సీరియస్ అండ్ డీప్ స్టఫ్ గైస్. మీ అందరికి నేను సింపుల్ గా చెప్తా. మన గబాన్ ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాడంటే తను రోజర్ తో పాటు ఆ ఫైనల్ ఐలాండ్ కి వెళ్ళాడు. ఆ వన్ పీస్ ని చూశాడు. వన్ పీస్ యొక్క హిస్టరీని తను తెలుసుకున్నాడు. తనకి మొత్తం తెలుసు. పాస్ట్ లో ఎన్నిసార్లు వార్ జరిగింది, ఆ వార్ వల్ల ఇప్పటి వరకు ఎన్ని రేసులు ఇబ్బంది పడుతున్నారు, ఎంత మంది చనిపోయారు, ఇవన్నీ తనకి తెలుసు. అండ్ ఫ్యూచర్ లో ఇంకొక వార్ జరిగిద్దని కూడా తెలుసు. ఆ వార్ లో వీళ్ళు గెలవాలంటే వీళ్ళకి మంకీ డి లూఫీ యొక్క ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్ కావాలి. బట్ ఇక్కడ చూస్తే వీడు కామెడీగా ఫైట్ చేస్తున్నాడు, సీరియస్ గా ఫైట్ చేయట్లేదు. దీని యొక్క ఎబిలిటీస్ ఏంటి, పవర్ ఏంటి, ఇవేమి తెలుసుకోకుండా ఫైట్ చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ మన గబాన్ చెప్పిండు, నువ్వు కింగ్ ఆఫ్ ది పైరట్స్ లా మారాలనుకుంటే నువ్వు సీరియస్ గా ఫైట్ చేయాలి లూఫీ, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తను చెప్పాడు. లైక్ ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తా వినండి. గేర్ 5 లోకి వెళ్ళిన తర్వాత మన లూఫీకి ఫుల్ ఫ్రీడమ్ దొరికిద్ది అనమాట. సో మనోడు ఎవరితో అయినా ఎలాగైనా ఫైట్ చేయగలడు. ఆ విషయం మన లూఫీకి తెలుసు. అందుకనే వానోలో మనకి చెప్పిండు దిస్ ఈజ్ మై పీక్ అని. బట్ ఆ పీక్ ని ఎలా వాడాలో మన లూఫీకి అర్థం అవ్వట్లేదు అనమాట. ఒక రకంగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం కూడా మన లూఫీకి రాలేదన్నమాట. తను గేర్ 5 లోకి వెళ్ళాడు, స్ట్రాంగెస్ట్ మ్యాన్ కైడోని డిఫీట్ చేశాడు. దాని తర్వాత తను లూచిని డిఫీట్ చేశాడు. అండ్ 5 వెల్డర్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా తను ఫైట్ చేశాడు. తన పవర్స్ తో తను కొంచెం డామినేట్ చేశాడు అక్కడ. కానీ ఎప్పుడైతే తను జాయ్ బాయ్ యొక్క హాకీని చూశాడో తనకు అర్థమైపోయింది, తనకన్నా స్ట్రాంగ్ అయిన పీపుల్ ఇంకా ఉన్నారు అని చెప్పి మన లూఫీకి ఆ రోజు అర్థమైంది. అందుకనే మనోడు ఆ రోజు అలాంటి ఫేస్ పెట్టాడు. బట్ అన్ఫార్చునేట్లీ దాని తర్వాత ట్రైనింగ్ చేయడానికి మన లూఫీకి టైం దొరకలేదు అనమాట. తను డైరెక్ట్ గా ఎల్బఫ్ కి వచ్చాడు. ఎల్బఫ్ లో లిటరలీ ఇము సమా స్పాన్ అయిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే. లూఫీ లోపలికి 2 కత్తులు దిగిపోయినాయి. ప్రస్తుతం చావు బ్రతుకుల్లో ఉన్నాడు మనోడు. ఇక్కడ మన గబాన్ లూఫీకి ఇవన్నీ చెప్పిన తర్వాత లైక్ తన్ని పట్టుకుని పక్కకు పడేస్తాడు అనమాట. నువ్వు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ మన గబాన్ ఇము సమాతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన ఇము సమా ఇక్కడ ఒక బోన్ ఈటర్ అని చెప్పి ఒక కొత్త వెపన్ ని కూడా సమన్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఇలాగే ఫైట్ చేసుకుంటారు. మన దగ్గర మంగా పెనల్స్ లేవు. బట్ మన గబాన్ కూడా ఇక్కడ ఒక క్రేజీ అటాక్ చేస్తాడు. దాని పేరే సిన్మన్ హాకెస్ ఫోకస్
న్యూస్. గబాన్ యొక్క ఈ అటాక్ తో గ్రౌండ్ మొత్తం షేక్ అయిపోయేది, లిటరలీ ఆ నేల మొత్తం చీలికిపోయింది అన్నమాట. మన ఇముసమా అండ్ గబాన్ వీళ్ళిద్దరూ అండర్ వరల్డ్ లోకి పడిపోతారు. కానీ కిందకి వెళ్ళిన తర్వాత మన ఇముసబా గబాన్ ని చిత్తగా బాదుతాడు. లిటరలీ గబాన్ యొక్క మొత్తం చైని కోసి పడేస్తాడు. ఇది చూసిన తర్వాత మన లూఫీ కూడా ఫుల్ ట్రామటైజ్ అయిపోతాడు. లైక్ తనైతే షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకింతటితో ఈ స్పాయిలర్ వీడియో కూడా అయిపోయింది. ఇక్కడ మనం కొంచెమే మాట్లాడుకున్నాం, బట్ మాంగాలో అయితే మనం డీటెయిల్ గా చాలా థింగ్స్ చూడబోతున్నాం. అది ఇంకా 2 days లో వచ్చేసిద్ది. బై ద వే నేను మీ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక సాడ్ న్యూస్ ఉందని, అదేంటో తెలుసా? నెక్స్ట్ వీక్ జంప్ హాలిడే కాబట్టి వన్ పీస్ మాంగా మళ్ళీ బ్రేక్ లోకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ వీక్ మనకి మళ్ళీ ఏ చాప్టర్ చూడడానికి దొరకదు. కానీ మీ దగ్గర ఏమైనా థీరీస్ ఉంటే అది కామెంట్స్ లో చెప్పచ్చు. కుదిరితే నెక్స్ట్ వీక్ నేను ఒక మంచి థీరీ వీడియో తీసుకొస్తా. ఇంకింతటితో ఈ స్పాయిలర్ వీడియో అయితే అయిపోయింది. మెయిన్ చాప్టర్ 2 days తర్వాత వచ్చింది. సో ఆ వీడియో కూడా పెట్టేస్తా. బట్ అది చూడాలంటే మీరు ఈ వీడియోకి లైక్ కొట్టాలి. అలాగే కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.